మన పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్పే ఆహార నియమాలు చాలా మంచివండి. మన ఇండియన్ కల్చర్‌లో వచ్చే ఆహార నియమాలు చాలా ఉపయోగమైనవి. మనం తెల్లవారు చద్దన్నం తినడం, మధ్యాహ్నం వచ్చేసరికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, నైట్ అనేది వేళకి తొందరగా తీసుకోవడం, ఇవన్నీ పూర్తిగా ఆహార అలవాట్లన్నీ మారిపోయడం వలన ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసులో అందరికీ కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనే దాంతో ఎక్కువ బాధపడుతున్నామండి. వీలైనంత వరకు అంటే ఇప్పుడు మా గురువుగారు నాగేశ్వర రెడ్డి గారు కూడా రీసెంట్‌గానే చూస్తున్నా అండి. అతను కూడా చెప్పారు. చద్దన్నం తినాలి, సాంబార్ రైస్ తినాలి అనేది అతను కొత్త కాన్సెప్ట్‌లా చెప్తున్నారు. మన చద్దన్నంలో ఏంటంటే ఉపయోగపడమైన లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. అదికి మన పొట్టకి మంచి చేసే బ్యాక్టీరియాలండి అవి. అది ఏంటంటే మనం ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాలు చనిపోతుంటాయి. అలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ ఈ మద్యం, ఈ తర్వాత ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకొని, టీ, కాఫీలన్నీ పూర్తిగా అవాయిడ్ చేసుకోండి. మనం